హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్తో మీ దగ్గరికి వచ్చానండి. పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అన్నమాట. అంటే ఈ రోజు వడ్డీ డిపాజిట్ అవుతుంది పిఎఫ్ ఖాతాదారులకు అనే దాని గురించి వీడియో. ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వడ్డీని జూలై అంటే ఈ రోజు సభ్యుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల పిఎఫ్ ఖాతాల్లో ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేసే ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతుందని వెల్లడించింది. ఈసారి మొత్తము 1,44,000 కోట్లకు పైగా వడ్డీని ఖాతాదారులకు పంపిణీ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇందుకోసం తొలిసారిగా సిఐపిఎస్ అనే ఆధునిక డిజిటల్ వ్యవస్థను వినియోగిస్తోంది. ఈ కొత్త సాంకేతిక విధానం ద్వారా వడ్డీ జమ చేసే ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వడ్డీ జమకు ముందు ఫీల్డ్ స్థాయిలో ఖాతాల వివరాలను మరోసారి పరిశీలిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా తప్పులు లేకుండా సభ్యుల ఖాతాల్లో సరైన మొత్తాన్ని జమ చేయడమే ఈ ధృవీకరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వడ్డీ నేరుగా ఖాతాల్లో ప్రతిబింబించనుంది. ఇప్పటి వరకు పిఎఫ్ వడ్డీ రేటు ప్రకటించిన తర్వాత కూడా ఖాతాదారులు అక్టోబర్, నవంబర్ వరకు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఈసారి కొత్తగా సెంట్రలైజ్డ్ డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో జూలై నెలలోనే వడ్డీ జమ పూర్తయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో కోట్లాది మంది ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాలోని వడ్డీని మరింత త్వరగా పొందనున్నారని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చేదిగా చెప్పుకోవచ్చు. ఇది అన్నమాట. ఈ చిన్న వీడియోస్ పెడుతూ ఉంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు ఎవరైతే పిఎఫ్ సంబంధించిన ప్రైవేట్ సెక్టార్లో అయినా, గవర్నమెంట్ సెక్టార్లో అయినా ఉన్న ఖాతాదారులకు ఈ వడ్డీ అనేది ఈ రోజు జమ అవుతుంది. అంటే ఈ నెల లాస్ట్లో వరకైనా మీకు మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయన్నమాట. ఇది ఇలా అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. నాకు అందిన అప్డేట్ని బట్టి మీకు వెంట ఇస్తుంటాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.